బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకొత్త కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అప్పుడు గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హైదరాబాద్ నగర
నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకర్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవుళ్లను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవుళ్లను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి 2 పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ 2 పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ 2 పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అంటే కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగు రాకుండా బాసును బతలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్కు రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది, ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది, పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేస్ 5th ప్లేస్ వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేస్ 5th ప్లేస్ 6th ప్లేస్
ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ రెండు పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయడం లేదో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ మూడు పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కలు ఆట ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు. ఇంత దుర్మార్గంగా ఏ ఎన్నికల్లో ఆ పాట పాడుతూ, ఏ ఎండక గొడుగు పడుతూ, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక విధానం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక విధానం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక విధానం, ఒక బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానం. వీళ్ళందరూ కూడా మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్ లో వారి వాళ్ళ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వారిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర రాజధానిలో పోటీ చేయకపోవడం. కాబట్టి ఈ మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్నది. మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని గమనించి ఈ మూడు పార్టీలు ఒక పన్నాగం పన్ని పోటీ చేయకపోవడమే కాదు, ఇవాళ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు గారు అయితే బరిలో ఉన్నారో వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ప్రజాప్రతినిధులు ఓటర్లకు అవకాశం ఇస్తే అని భావించి ప్రజాస్వామ్యంలో ఇవాళ ఓటు వేయొద్దని చెప్పి పిలుపునివ్వడం నిజంగా చాలా ఇది హాస్యాస్పదంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఏదైతే ఓటు ఆయుధం అనే దాన్ని హక్కుగా ఇచ్చాడో ప్రజాస్వామ్యంలో, దానిని ఇవాళ కాలరాచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి మనస్సాక్షిగా ఈ ఓటర్లందరూ కూడా హైదరాబాద్ ను కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ రావు గారిని ఓటేసి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్ లో వారి వాళ్ళ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వారిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం, రాష్ట్రాన్ని
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, జార్ఖండ్ లోని మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఉదయం 5:30 గంటలకు ఇటు పోలీసులకు మావోయిస్ట్ పార్టీలకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల ఘటనలో దాదాపుగా 8 మంది నక్సలైట్లు కూడా మరణించినట్లయితే మనకు సమాచారం వస్తుంది. జార్ఖండ్ లోని బొకారో జిల్లాలోని లూగు అడవుల్లో ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఇదే సిఆర్పిఎఫ్ విభాగానికి చెందినటువంటి భద్రతా బలగాలు అటు నక్సలైట్ మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా ఈ పార్టీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో అక్కడ బొకారోలో జిల్లా అల్ఫానియా అటవీ ప్రాంతంలో మాత్రం ఏదైతే లూగు హిల్స్ ఉంటాయి, ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే ఏదైతే 209 బెటాలియన్ సంబంధించినటువంటి కోబ్రా దళాలు అయితే సెర్చింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళాయి. అయితే ఒక్కసారిగా మావోయిస్టులు ఇటు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో కూడా వీరు ప్రతిదాడిగా కూడా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ప్రధానంగా ముందుగా 6 మంది నక్సలైట్లు చనిపోయారని చెప్తున్నారు. తర్వాత క్రమంగా ఇప్పుడు 8 మంది మృతదేహాలను కూడా గుర్తించారు. ఇక ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఇన్సాస్ రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ తో పాటు ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ కూడా లభ్యమైనట్లయితే తెలిసింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే కీలక నేతలుగా ఉన్నటువంటి వారు కూడా చనిపోయినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే కాల్పులకు సంబంధించినటువంటి ఈ 8 మందిలో వివేక్ అనే మావోయిస్ట్ కీలక నేతగా ఉంటాడు. ఇది జార్ఖండ్ సంబంధించిన నేత. వివేక్ కూడా మృతి చెందాడు. ఇతనిపై కూడా కోటి రూపాయల రివార్డు ఉన్నట్లయితే కూడా అధికారులు గుర్తించారు. ఇక మరొక కీలక నేత అరవింద్ యాదవ్ కూడా మృతి చెందారని చెప్తున్నారు. ఇతనిపై 10 లక్షల రివార్డు కూడా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మృతదేహాల గుర్తింపు కోసం స్థానికుల సహకారం కూడా ఇటు భద్రతా బలగాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఉదయం 5:30 గంటల నుంచి కూడా ఈ ఎదుర్కాల్పులు అయితే ప్రధానంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే లూగు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భీకర ఎన్కౌంటర్ లో దాదాపుగా అంటే డజన్ కు 5 మంది కూడా చనిపోవడంతో కూడా ఆ ప్రాంతంలో కొంత అల్లకొల్ల పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్ర బలగాలు అటు రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. దాదాపుగా 10 మంది నక్సలైట్లు కూడా చనిపోయినట్లు కూడా స్థానిక అంటే తెలుస్తున్నప్పటికీ ఇప్పటికే 8 మంది మృతదేహాలను అయితే వారైతే వెలికి తీశారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను కూడా స్థానికంగా అంటే స్థానిక గుడారానికి తరలించే ప్రయత్నం అయితే భద్రతా బలగాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జార్ఖండ్ పోలీసులు ప్రత్యేకంగా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నక్సలైట్ కీలక నేతగా ఉన్నటువంటి వివేక్ చనిపోవడం కూడా అతనిపై కూడా కోటిపై రివార్డు ఉండటం కూడా వారైతే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కీలక నేతలంతా సమావేశం అయ్యారనే నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగాయని చెప్తున్నారు. ఇక అరవింద్ యాదవ్ కావచ్చు, వివేక్ చనిపోవడంపై కూడా మావోయిస్ట్ పార్టీ కొంత కోలుకొని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఇక జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో లూగు అటవీ ప్రాంతాల్లో మొత్తం కూడా థర్మల్ టెక్నాలజీతో కూడా భద్రతా బలగాలు ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టుల ఉనికిని లేకుండా చేసేందుకు కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాల్లో కొంత అల్లకొల్ల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతదేహాలు తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆవాసాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం బాంబుల మూతతో దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతనిపై కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వ్యాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో జేడీ వ్యాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వ్యాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో జేడీ వ్యాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. Hasta luego.